యాక్చువల్గా ఇక్కడ జాయిన్ చేయడానికి అదర్ కంట్రీ అని ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. ఝాన్సీ గారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చేయండి. తర్వాత నేను కొన్ని డౌట్స్ అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్తుంది. బృందా కన్సల్టెన్సీ ద్వారా నేను మా అమ్మాయిని వియత్నాంలో MBBS కి డైనమ్ యూనివర్సిటీలో జాయిన్ చేశాను. నాకు ఈ కాలేజ్ యూట్యూబ్ లో చూశాను కాలేజ్ గురించి. దాన్ని చూసిన దానికన్నా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఒక హాస్పిటాలిటీ కానీ, ఫెసిలిటీస్, హాస్టల్లో మెయింటెనెన్స్, కాలేజ్లో ఒక స్టూడెంట్స్కి ఉన్న అన్ని ఒక ఎక్విప్మెంట్స్ కానీ అన్ని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నానని చాలా హ్యాపీ ఉంది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్లో బాగుంటుందని నేను నమ్ముతూ మా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేశాను. ఫుడ్ పరంగా, హాస్టల్ పరంగా, అన్ని పరంగా చాలా బాగుంది. ఇప్పుడు మీరు క్యాంపస్ మొత్తం తిరిగారు కదా, మీకు ఏది మంచిది అనిపించింది? అంటే క్లాస్ రూమ్స్, లేకపోతే లైబ్రరీ కానీ, లేకపోతే క్యాంటీన్స్ కానీ? లైబ్రరీ చాలా బాగుంది. లైబ్రరీ చాలా కంఫర్టబుల్ గా ఉంది పిల్లలు చదువుకోవడానికి. ల్యాబ్స్ కూడా చాలా వెల్ సొఫిస్టికేటెడ్ గా బాగుంది. హాస్టల్ రూమ్స్ గురించి మీ పిల్లలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మీ అమ్మాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్? హాస్టల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగుందని చెప్పారు పిల్లలు. మా అమ్మాయి 4 షేరింగ్ లో ఉంది. బెడ్స్ కానీ, వాష్రూమ్స్ అన్ని క్లీన్ గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయిని పంపించారు కదా, కాన్ఫిడెన్స్ పంపించారు అంటే సెక్యూరిటీ ఒకటి, రెండోది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పరంగా, సెక్యూరిటీ పరంగా మీకు ఆల్రెడీ మార్నింగ్ ఓపెనింగ్ సెరమనీలో డీటెయిల్స్ అన్ని చైర్మన్, వైస్ చైర్మన్ చెప్పారు, కాలేజ్ వైస్ చైర్మన్ చెప్పారు. అంటే ఆయన ఫ్యూచర్ ప్రపోజల్స్ ఏంటి, ఎట్లా వస్తాయి ఏంటి అనేది. సో ఆ కాన్ఫిడెన్స్ 100% ఆడ ప్రోద్బలంతోనే మేము ట్రావెల్ చేస్తాం. మీరు పాప గురించి మీరు ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. మేము నా సైడ్ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు చదువు ఒకటి మీరు ఎక్కువ ప్రమోట్ చేయాలి. అంటే చిన్న కొన్ని కిక్ బ్యాక్స్ రావచ్చు, అంటే మేజర్ కిక్ బ్యాక్స్ ఏమన్నా కానీ చిన్న వస్తూ ఉంటాయి. మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ ఫోకస్ చదువు మీద పెట్టాలి. యాక్చువల్గా ఇక్కడ జాయిన్ చేయడానికి అదర్ కంట్రీ అని ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. కానీ వచ్చి చూసిన తర్వాత, కంట్రీలో ఉన్న పీపుల్ని చూసిన తర్వాత నాకు చాలా ఫ్రెండ్లీ నేచర్, హెల్పింగ్ నేచర్ కనిపించింది. సో అమ్మాయిని ఇంత దూరం వదిలానే అనే దిగులేమి పెద్దగా పడాల్సిన పని లేదనిపించింది. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా బాగుంది. సెక్యూరిటీ అనే అంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు, చాలా సెక్యూర్ అనిపించింది. ఇక్కడ కేరింగ్ కూడా మా కన్సల్టెన్సీ వాళ్ళ ద్వారా కూడా కేరింగ్ ఎక్కువ ఉంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సొల్యూషన్ కేర్ తీసుకొని వెంటనే క్లియర్ చేసేస్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఏం భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఎవరైనా జాయిన్ చేయాలంటే కూడా నేను రెఫర్ చేయగలను. చాలా బాగుంది. ఓకే, థాంక్యూ.